విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. సాధారణంగా మనుషులకు నరదిష్టి ఉన్నట్టే వాహనానికి కూడా నరదిష్టి సోకుతూ ఉంటుంది. దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీనివల్ల ఏమవుతుంది, యజమానులు చాలా ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. మళ్ళీ వాహనం కొన్న తర్వాత కలిసి రాకపోవడం, కొన్నిసార్లు ఆటంకాలు ఎదురవడం, ఆ వాహనంలో ప్రయాణం చేసినప్పుడు పనుల్లో ఆటంకాలు రావడం, వాహనాలు దారి మధ్యలో ఇబ్బంది పెట్టడం, ఇటువంటి సంఘటనలన్నీ జరుగుతూ ఉంటాయి. అయితే వాహనానికి నరదిష్టి సోకుతుందని తెలుసుకోరు చాలామంది. అయితే దీనికి కూడా పరిహారం ఉంటుంది. శనివారం నాడు సూర్యాస్తమయం తర్వాత బండిని శుభ్రంగా నీళ్ళతో కడిగి, గంధము, కుంకుమ బొట్లు పెట్టి, ఒక చిన్న పటిక ముక్కను నల్లదారంతో కట్టి బండికి కట్టాలి. తర్వాత 2 నిమ్మకాయల్ని చక్రాల కింద తొక్కించాలి. దాని మీద బండి పోనివ్వాలన్నమాట. అయితే మరుసటి రోజు ఉదయాన్నే హనుమాన్ టెంపుల్‌కి తీసుకెళ్ళి బండికి పూజ చేయించాలి. ఈ విధంగా చేస్తే టూ వీలర్ వాహనానికి నరదిష్టి అనేది పోతూ ఉంటుంది. అయితే టూ వీలర్‌కే కాదు, కారుకి కూడా ఇలాంటి సేమ్ పరిహారమే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కారులో వెళ్తున్నప్పుడు పనులు సరిగ్గా కావట్లేదా, అప్పుడప్పుడు కారు గీతలు పడడం, అద్దాలు పగలడం, ఇలాంటివన్నీ నరదిష్టి వల్ల జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఏదైనా సరే శనివారం నాడు సూర్యాస్తమయం తర్వాత కార్ని కడగడం, బొట్లు పెట్టడం, పటిక ముక్కకి నల్లదారం కట్టడము, ఎండుమిరపకాయలు కట్టడం, ఇలాంటివన్నీ చేసి శివాలయం దగ్గర కానీ, ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర కానీ పూజ చేయించుకోవాలి. ఈ విధంగా 3 నెలలకోసారి చేయించుకుంటూ ఉంటే ఈ పరిహారం వలన ఏంటంటే వాహనానికి వల్ల వచ్చేటువంటి నరదృష్టి వలన వచ్చే ఇబ్బందులన్నీ కూడా తగ్గుతాయి. వాహనం మీకు అనుకూలంగా ఉంటుంది. నమస్తే.